చంద్రబాబు నాయుడు మాత్రం ఈరోజు అసెంబ్లీలో అయితే ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడుతూ నిన్న జరిగిన అసెంబ్లీలో వాళ్ళు వచ్చి రాద్ధాంతం చేసి అరిచి మళ్ళీ గోల చేసి మళ్ళీ 11 నిమిషాల తర్వాత బయటికి వెళ్ళిపోయి బయటికి వెళ్ళిన ప్రతిపక్ష హోదా అంటే వాళ్ళు మాట్లాడే విధానానికి కూడా ఒక లిమిట్ అనేది ఏం లేదన్నమాట. ఒక అద్దు పద్దు అంటూ ఏం లేదు. మరి ఈరోజు మాత్రం చంద్రబాబు నాయుడు దానికి కంప్లీషన్గా అయితే అసెంబ్లీ నడుస్తుంది. అప్పుడు మాత్రం ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ఉన్న గవర్నమెంట్ కాదు, ప్రజలు ఇస్తే దాన్ని సక్రమంగా మేము నిర్వర్తిస్తాం, ఇందులో గవర్నమెంట్కి ఎలాంటి సంబంధం ఉండదు అంటే ఈ మాత్రం లాజిక్ లేకుండా అసలు ఎట్లా సీఎం అయ్యారని జనాలు అడుగుతాం. మీరు దానికి ఏమంటారు? సో బేసిక్గా అసలు రాజకీయ నాయకుడు అయ్యే అర్హత కూడా ఆయనకు లేదు. ఎందుకంటే ఫస్ట్ చదువుకోవాలి. తను చదువుకుంది ఏంటంటే ఇంటర్ కూడా చదివాడా అంటే వాళ్ళ తండ్రి ఉన్నాడనే ధైర్యంతో ఫ్రెండ్స్ని తీసుకెళ్ళి కాలేజ్ యూనివర్సిటీలో ఇంటర్ పేపర్లు దొబ్బేసి అలా పాస్ అయ్యాడు ఆ వ్యక్తి. తర్వాత డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటాడు. మరి ఏ కాలేజీలో చదివాడో ఇక్కడ చదివాడని కానీ ఎవరో చెప్పరు. ఎందుకంటే ఎవరైనా చెప్తారు మా కాలేజీలో చదువుకున్నారు జగన్ గారు అని చెప్పే విధంగా ఏ కాలేజీ చెప్పుకోవట్లేదు. సో ఒక చదువురాని వ్యక్తి, ఒక నాలెడ్జ్ లేని ఒక సెన్స్లెస్ పర్సన్ ఆయన తీసుకొచ్చి రాజన్ గారి మొహం చూసి కేవలం ఆయన ఓటర్లందరూ ఈయనకి షిఫ్ట్ అయ్యి ఆ పరిపాలన తీసుకొస్తాడని నమ్మి తనైతే గెలిపించారు. మరి వచ్చినాక 5 ఏళ్లలో ఈయన పీకింది ఏమీ లేదు. ఎందుకంటే 5 ఏళ్ళు కూడా వాళ్ళ పర్సనల్స్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కబ్జాలు చేయించడం, అక్కడ కమిషన్లు తీసుకోవడం. ఎవరైతే ఇప్పుడు నువ్వు 100 కోట్లు కొట్టుకున్నావు అనుకో నాకు 10-15 కొట్టు, సో అట్లా నా సూట్ కేసు నింపు నీ సూట్ కేసు నింపుకో, ఇదే పద్ధతిలో నడిచిందనమాట. ఎవరన్నా మనకు ఎదురొస్తే దాడి చేయండి లేదంటే ప్రతి దాడి చేయండి అట్లా చెప్పేసి అలా ప్రిపేర్ చేసి 5 ఏళ్ళు కూడా నడిపించాడు. అతనికి ఏంటంటే మళ్ళీ తర్వాత ఎండ్ వచ్చేసరికి ఇప్పుడు ఎవరన్నా ఎక్కడైనా తప్పు జరిగితే అతన్ని తీసేసి ఇంకొక కొత్త క్యాండిడేట్ని పెట్టాలి. అట్లా కాకుండా ఉన్న వాళ్ళనే ఉల్టా పుల్టాగా అటు ఇటు వేసేసి ఏం చేశాడంటే అసలు మొత్తానికే మునిగిపోయాడు అనమాట. అసలు ఆ స్ట్రాటజీ ఎందుకు వేసాడో మరి ముందు అందరూ ఏదైనా కొత్త స్ట్రాటజీ వేస్తున్నాడేమో అని జనం అంతా అనుకున్నారు. తర్వాత అది తెలిసింది ఏంటంటే అది ఒక పిచ్చి స్ట్రాటజీ. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడో ఉన్నవాడిని తీసుకొచ్చి ఇంకో జిల్లాలో పడేస్తే అతను ఎట్లా నెట్టుకొస్తాడు, అక్కడ ఎలా పికప్ చేసుకొస్తాడు. సో 5 ఏళ్లలో నువ్వు చేయకుండా ఆఖరి నిమిషంలో వాళ్ళని ప్లేస్లు మార్చేసి సో అసలు బేసిక్ సెన్స్ లేని ఒక రాజకీయ నాయకుడు, ఒక అర్హత లేని ఒక రాజకీయ నాయకుడు అని చెప్పి కరెక్ట్గా జగన్ గారు అర్హత వేరే విషయాలలో మనం మాట్లాడాలి. సరే ఆయన చేసిండా చేయలేదు, అప్పులు చేశాడా అవన్నీ పక్కన పెడితే రాజ్యాంగం అని తెల్లవారుజాము నుంచి మొత్తుకుంటు మరి అందులో రాసింది కదా 18 సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా అంటే ఈయన అప్పుడప్పుడు మెడిసిన్స్ కోసం లండన్ జర్మనీ ఇట్లాంటి ప్రదేశాలకు వెళ్తాడు. అక్కడ రూలింగ్ చూస్తాడు అనమాట. అక్కడ రూలింగ్ చూసినప్పుడు ఏముంటుందంటే కొన్ని సార్లు అక్కడ పొలిటీషియన్స్ ఏం చేస్తారు, పర్సంటేజ్ మా ఓట్ షేర్ ఎంత ఉంది, సో మేము దాన్ని బట్టి కూడా మేము ఇప్పుడు పార్టీ ఫామ్ చేయాలనుకుంటున్నాం, లేదంటే ఇట్లా ఈ పార్టీకి వెళ్తే మాకు బెనిఫిట్, సో అట్లా షిఫ్టింగ్లు అక్కడ జరుగుతాయి. అక్కడ క్యాలిక్యులేషన్స్ వేరే ఉంటాయి, అక్కడ ప్రజలు ఎన్నుకునే పద్ధతి వేరే ఉంటుంది. మన దగ్గర ఏంటంటే అదే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మన దగ్గర రూల్ లేదు కదా, నీకు కావాలంటే జర్మనీకి వెళ్ళిపో అని చెప్పి. అతను బేసిక్గా చదువురాని వాడు. అతనితో పాటు ఉన్న 11 మంది ఎవరైతే బులుగు చొక్కాలు బులుగు కండువాలు వేసుకొచ్చారో వాళ్ళకు కూడా సెన్స్ అనేది ఉండదు. వాళ్ళు ఎవరన్నా మరి చదువుకున్న వాళ్ళు ఉన్నారేమో అని నేను అనుకుంటున్నా, మరి ఉన్నారో లేదో అది లేదు. ఎందుకంటే ఆ చదువుకున్నవాడైతే ఖచ్చితంగా గవర్నర్ మీదకి వెళ్ళి బల్లలు గుద్ది అతను భయపెట్టరు కదా. సో చంద్రబాబు గారు అదే చెప్తున్నారు, నీకు అసలు అర్హత లేదు, నీకు ఆ స్థానమే లేదు, ప్రజలు ఇచ్చేవాళ్ళు, నువ్వు పోగొట్టుకున్నావు. మరి అంత 150 సీట్లలో గెలిపించిన ప్రజలు ఈరోజు నేను ఎందుకు 11కు తీసుకొచ్చారు? నువ్వు ఇదే విధంగా ఇంకొక 5 ఏళ్ళు ఉన్నావంటే నీకు పార్టీయే అసలు నువ్వు ఒక్కడే తప్ప ఇంకెవరో మిగలరు. ఇప్పటికే నువ్వు ఒక్కడే అయిపోయావు. సో ఇదే డిక్టేషన్షిప్ ఇప్పుడు ఈ ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ నేను చేస్తాను, నేను మారుస్తాను అంటే ప్రజలు నమ్మడానికి లేరు అక్కడ. ఎందుకంటే కూటమి ప్రభుత్వం చాలా బాగా చేస్తుంది, నువ్వు వెళ్ళి క్వశ్చన్ మార్క్ పెట్టడానికి కూడా ఏం లేదు. సో నీకు ఇప్పుడు ఏదైతే ఆపోజిషన్ అడుగుతున్నావో దానికి కూడా నీకు అర్హత లేదు. దానికి కూడా 18 సీట్లు రావాలి. ఎందుకంటే 175లో నుంచి 10% తీసుకుంటారు. పోనీ 17 తెచ్చుకున్నావా, ఒకటంటే దానికోసం నువ్వు పోరాడచ్చు, నాకు ఎందుకు ఇవ్వని. నువ్వు దగ్గర 8 సీట్లు గ్యాప్ పెట్టుకుని నువ్వు అది తెచ్చుకోకుండా సో ఈరోజు నాకు ప్రతిపక్ష హోదా కావాలి అంటే ఇవ్వరు. అట్లా నువ్వు అది సెర్చ్ చేసి ముందు చేసుకోవాలి. ఒకవేళ గెలిస్తే మనం ఎట్లా ఉండాలి, ఓడిపోతే ప్రతిపక్షంలో ఎట్లా ఉండాలి, మినిమం ప్లాన్ చేసుకోవాలి. అలా చేసుకుంటారు కాబట్టి చంద్రబాబు గారు 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉండగలిగారు. సో నువ్వు చూస్తూ ఉండు, ఆయన 50 సంవత్సరాలు కూడా వేడుక జరుపుకుంటారు చంద్రబాబు గారు. నువ్వు కుదిరితే జైల్లో చూడాల్సి వస్తుందేమో, ఒక టీవీలో పెట్టుకుని చంద్రబాబుకి ఇట్లా జరుగుతుందా అనే విధంగా నువ్వైతే చూసుకోవాలి. సో ఏంటంటే ఆ క్వశ్చనింగ్ మానేసి కుదిరితే నీ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఏరియాలకు వెళ్ళి వాళ్ళకి ఏదన్నా నీకు చేతనైతే హెల్ప్ చేయి. సో వాళ్ళు గుర్తించి కొంచెం పని చేస్తారు, అన్నట్లా మనకు సాయం చేశాడు, ఇంకో 10 మందిని మన పార్టీలోకి తీసుకురావాలి. నువ్వు గ్రౌండ్ లెవెల్లో ఆ పని చేయకపోతే నువ్వు ఎంత చేసినా కూడా వేస్టే. నిన్ను మామూలుగానే పట్టించుకోవడం మానేస్తారు, జనాల్లోకి వెళ్ళకపోతే మొత్తానికి పట్టించుకోరు అసలు. అది